అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేఎంఆర్ ముడిపూడి. ముందుగా మీ అందరికీ కూడా క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ వీడియోలో లైఫ్ కోచింగ్ మీద మన వ్యూవర్స్ అందరికీ కొద్దిగా అవగాహన తీసుకొద్దామని చెప్పేసి ప్రయత్నం. సో ఇందుకు గాను మా ఫ్రెండ్ అజయ్ గారు మన స్టూడియోకి వచ్చారు. హలో అజయ్. ఇప్పుడు మీకు మనం మాట్లాడుకున్నాం కదా, ఇదివరకు లైఫ్ కోచింగ్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఈ లైఫ్ కోచింగ్ మీద మన వాళ్ళకి అందరికి కూడా వ్యూవర్స్ కూడా అవగాహన రావడానికి అదే సార్, మనకు కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. మామూలుగా ఏంటంటే లైఫ్ కోచింగ్ అనేది ఏంటి, కాన్సెప్ట్ ఏంటి, అది ఎవరికి అవసరమో, ప్రాసెస్ ఏంటో కొంచెం బ్రీఫ్ గా చెప్పండి. మీరు ఎట్లా ఏమైనా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారా అని కొంచెం బ్రీఫ్ గా చెప్పండి, మనకి ఐడియా వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి క్రికెట్ కోచింగ్, బ్యాడ్మింటన్ కోచింగ్ లాగే లైఫ్ కోచింగ్ అంటే ఏంటి, లైఫ్ కూడా ఒక గేమ్ లాంటిది. సో అటువంటి గేమ్ లో ఎక్కువ మంది మనం యుద్ధంలో చేస్తున్నారు. దే ఆర్ నాట్ ఎంజాయింగ్ దేర్ లైఫ్. ఎందుకని, అప్పులు ఎక్కువైపోయి, అంటే ఖర్చులు ఎక్కువైపోయి, ఇన్కమ్ తగ్గి చాలా స్ట్రగుల్ అవుతున్నారు. అంటే ఇన్కమ్ మిస్ మేనేజ్మెంట్ అంటారా? ఇన్కమ్ మిస్ మేనేజ్మెంట్ కాదు, ఇన్కమ్ అనేది మన చేతిలో లేదు, దానికి చాలా కష్టపడాలి. లాంగ్ మనకి కొద్దిగా టైం టేకింగ్, ఇన్కమ్ పెంచుకోవాలన్నా ఏం చేయాలన్నా. బట్ ఖర్చులు మన చేతిలోనే ఉన్నాయి కదా. ఖర్చులు ఇప్పుడు మనం ఏం కొంటున్నాం, మనం ఎవరు మన పక్క వాళ్ళు హై ఎండ్ కారు కొంటే మనం కొనాలి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఆన్లైన్ లో జస్ట్ ఆర్డర్ పెట్టాలంటే క్లిక్ ఆఫ్ ది బటన్, అంతే కదా. చాలా ఈజీ. సో ఇవన్నీ ఇంట్లో వండుకునేది కూడా బయట నుంచి ఆర్డర్ పెడుతున్నారు. సో ఆ విధంగా ఖర్చులు పెరిగిపోతున్నాయి తెలియకుండానే. మరి ఇన్కమ్ అలా పెరుగుతుందా? ఖర్చులు మనం ఓవర్ నైట్ డబుల్ చేయొచ్చు, ఇన్కమ్ డబుల్ చేయగలమా? అందుకని ఈఎంఐలు పెరుగుతున్నాయి. అందుకని ఏంటంటే జనం నాట్ హ్యాపీ. సో అందువల్ల ఏంటంటే మనకి చూడండి, ఇక్కడ వై 90% ఫెయిల్ ఇన్ లైఫ్. ఒక డేటా ప్రకారం సమాజంలో 190 మంది వాళ్ళు లైఫ్ లో ఫెయిల్ అవుతున్నారు. ఫెయిల్ అవడం అంటే ఏం లేదు, వాళ్ళు రిటైర్మెంట్ నాటికి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. ఖర్చులకి ఉన్నాయన్నీ కూడా ముందే ఈఎంఐలకి, లేదంటే అప్పులకి, లేదంటే పిల్లల చదువులకి, పెళ్లికి ఖర్చు చేస్తారు. తర్వాత చివరిలో ఏముంది, ఓల్డ్ ఏజ్ లో ఇబ్బంది పడదు. ఓల్డ్ ఏజ్ లో మనం ఇన్కమ్ పెంచలేము, కష్టపడలేము. సో అది ప్రాబ్లం. సో దీనికి ఏంటి సొల్యూషన్ లేదంటే ఏంటి, మరి ఫారిన్ కంట్రీస్ లో లైఫ్ కోచెస్ ఉన్నారు. ప్రాబ్లమ్ వస్తే కోచింగ్ తీసుకుంటారు, వాళ్ళు లైఫ్ లో ప్లాన్ చేసుకుంటారు. మరి ఇక్కడ మనకి లైఫ్ కోచెస్ ఎక్కడ ఉన్నారు? అసలు తీసుకునే వాళ్ళకి తెలియదు, ఇచ్చే వాళ్ళకి తెలియదు. అది ప్రొఫెషనల్ గా డెవలప్ అవ్వట్లేదు. అది అందువల్ల ఏంటంటే అటువంటిది మనం అందరికీ తెలియజేయాలి. లైఫ్ కోచింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. లైఫ్ కోచింగ్ అంటే ఏం లేదండి, ఇప్పుడు మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం, 60 ఏళ్ళ తర్వాత మనకు ఆదాయం గ్యారంటీ లేదు, ఖర్చులు మాత్రం తప్పవు. సో దానికి కావాల్సిన ఇన్కమ్ ఇప్పుడే ప్లాన్ చేసుకోవాలి. దాని రిటైర్మెంట్ కార్పస్ అంటారు. అప్పుడు ఎంత డబ్బు కావాలి ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసుకోవాలి కదా. చేసుకున్నా, దట్ ఈస్ మెయిన్ గోల్. తర్వాత పిల్లల చదువులు, పెళ్లిళ్ళకి డబ్బు కావాలి కదా. మరి దాన్ని మనం ప్లాన్ చేసుకుంటున్నాం. షార్ట్ టర్మ్ గోల్స్, మీడియం టర్మ్ గోల్స్. అలాగే మనకి ఆ గోల్ సెట్టింగ్, దాన్ని అచీవ్ అవ్వడానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఇవన్నీ చేసుకోవాలంటే లైఫ్ కోచ్ హెల్ప్ కావాలి. లైఫ్ కోచ్ హెల్ప్ లేకపోతే ఏమవుతుంది, మనం ఏదోటి ఈఎంఐ పెట్టి కొనేస్తాం. కొన్న తర్వాత ఇంకా మనం అందులో ఇరుక్కుపోయినట్టే. ఏం చేయగలం మనం? ఒకసారి ఈఎంఐలు, ఖర్చులు మన ఆదాయం కంటే పెరిగిపోయినాయి అనుకోండి, ఏం చేస్తాం మనం? ఏమీ చేయలేం. అప్పుడు వచ్చి లైఫ్ కోచ్ని పట్టుకుని ఏం చేస్తాడు? కొనక ముందు చెప్పాలి, ఇది కొనొచ్చా కొనకూడదా. సో అలాంటి గైడెన్స్ కోసం మిమ్మల్ని ఎలా రీచ్ అవ్వాలి? ఏం లేదు, వెరీ సింపుల్. ఏంటంటే నేను ఆల్రెడీ రిటైర్డ్, వెల్ సెటిల్డ్. నాకు ఈ లైఫ్ కోచింగ్ ద్వారా కానీ ఇంకా వేరే ఈ మీ అందరికి ఇటువంటి సర్వీస్ ఇచ్చినా నేనేమి మనీ కలెక్ట్ చేయను. ఎవ్రీథింగ్ ఫ్రీ సర్వీస్. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు జస్ట్ ఫోన్ కాల్ చేస్తే మీకు అన్ని ఫోన్లోనే చెప్తాం. కావాలంటే ఒక రోజు ఎప్పుడైనా మనం ఎక్కడ చోట కలిసి కూర్చుని మాట్లాడవచ్చు. సో అందువల్ల ఏంటంటే నో చార్జెస్, ఎవ్రీథింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఫోన్లోనే మొత్తం చెప్తాం. అయితే మనకేంటంటే ఖర్చులు తగ్గించుకోవడానికి ఒక అడ్వైస్ ఉంటుంది. అదేవిధంగా ఇన్కమ్ పెంచుకోవడానికి మనకి 4 మార్గాలు ఉన్నాయి అనుకోండి. సపోజ్ రియల్ ఎస్టేట్ ఒకటి, అలాగే స్టాక్ మార్కెట్ ఒకటి, అదేవిధంగా ఇంకా వేరే వేరే ప్యాసివ్ ఇన్కమ్, ఇవన్నీ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అది రియల్ ఎస్టేట్ లో మన దగ్గర డబ్బు లేకపోయినా ఒక ఏజెంట్ గా దాని మీద నాలెడ్జ్ పెంచుకుని మనం సర్వీసెస్ ఇస్తే చాలా డబ్బు సంపాదిస్తున్నారు ఏజెంట్లు కూడా. అందువల్ల ఏంటంటే పెట్టుబడి లేకపోయినా కూడా డబ్బు సంపాదించే మార్గాలు చాలా ఉన్నాయి. దాని ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అంటాం. సో అవి ఏర్పాటు చేసుకుని లైఫ్ లో కంఫర్టబుల్ అవడానికి ఏ ఏజ్ లో ఉన్నా ఎవరైనా కూడా ఈ బేసిక్ థింగ్స్ ఫాలో అయితే మనం లైఫ్ లో సక్సెస్ అవ్వచ్చు అని తెలియజేస్తూ, అజయ్ మన స్టూడియోకి వచ్చినందుకు మీకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. సో రెండోది ఏంటంటే ఈ లైఫ్ కోచింగ్ లో భాగంగా మనం స్టాక్ మార్కెట్ మీద కూడా మనం కొంత అవేర్నెస్, ట్రైనింగ్ ఇవ్వాలి. సో బై అజయ్ స్టాక్ మార్కెట్ లో కూడా ఎక్స్పర్ట్, మనకి హెల్ప్ చేయడానికి ఆయన మనకి ఎప్పుడు అందుబాటులో ఉంటారు.
సో మీరు మీ సహకారం స్టాక్ మార్కెట్లో కావాలని రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.